నమస్తే, వెల్కమ్ టు TSAT ఆరోగ్య మిత్ర. వేసవిలో డీహైడ్రేషన్ తగ్గించే మార్గాలు ఏంటి, చెమట పొక్కుల నివారణ, అలాగే వడదెబ్బకు గురి కాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వడదెబ్బ తగిలినప్పుడు ఎటువంటి ప్రథమ చికిత్స చేయాలి, వేసవిలో గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్, జాండీస్ వ్యాధులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి సందేహాలకు సమాధానం ఇవ్వడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా జనరల్ మెడిసిన్ అండ్ సివిల్ సర్జన్ డాక్టర్ S.Prem Sagar గారు. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. వేసవి వచ్చి ఇప్పుడు దాదాపుగా 2-3 మంత్స్ దాటిపోతుంది. అంటే అనుకున్న దానికంటే ముందుగానే వేసవి కాలం వచ్చేసింది, మార్చ్ మొదట్లోనే. వేసవిలో చాలామంది ఇప్పుడు డీహైడ్రేషన్కి గురవుతూ ఉంటారు సార్. సో అసలు ఏంటి డీహైడ్రేషన్ అంటే ఏంటి, అసలు ఎలా గురవుతారు, మనం దాన్ని ఎలా గుర్తించాలి? అంటే వేసవి కాలంలో మనకు 2 టైప్స్ ఆఫ్ డిజీజెస్ వస్తాయి. ఫస్ట్ మనం హీట్ ఎక్స్పోజర్ అంటే ఎండలు తిరగడం వల్ల వచ్చే డిజీజెస్ ఉంటాయి. కొన్ని ఇంకోటి ఇన్ఫెక్షన్ డిజీజెస్ అంటే ఇన్ఫెక్షన్ డ్యూ టు వైరసెస్ కానీ జర్మ్స్ కానీ అవి ఎక్కువ శాతం మనం ఈ సమ్మర్లో చూసే అవకాశం ఉంటుంది. అయితే ఫస్ట్ వీల్ డిస్కస్ అబౌట్ మనం ఎండలు తిరిగితే మనకు వచ్చే జబ్బులు ఏంటి అంటే, సో ఎండలు తిరిగితే మనకి ఏమవుతుందంటే ఫస్ట్ బాడీ హీట్ ఎక్కుతుంది. నార్మల్ ప్రాసెస్ చెప్తున్నాను. ఎప్పుడైనా బాడీ ఈ హీట్ ఎక్కితే మన కంపన్సేటరీ మెకానిజం ఉంటాయి మన బాడీలో. కంపన్సేటరీ మెకానిజం బాడీలో ఏముంటాయంటే దట్ అది చెమట వస్తుంది. చెమట బయటికి వస్తే అది ఎయిర్ వల్ల అది ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయితే అప్పుడు బాడీ చల్లబడుతుంది. అయితే ఈ వేసవిలో చాలా స్వెట్ వస్తే స్వెట్ ఈజే స్వెట్లో ఎన్నో సోడియం కానీ వాటర్ కానీ కంటెంట్ చాలా హై ఉంటుంది. సో హై కంటెంట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం స్వెట్టింగ్ ఎక్కువ వచ్చినా కూడా, స్వెట్ ఎక్కువ లూజ్ అయినా కూడా మనకు ఈ ఎలక్ట్రోలైట్స్ కానీ వాటర్ మన బాడీలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మనకు బాడీలో మనకు వాటర్ కంటెంట్ తగ్గుతుంది. దట్ ఈస్ కాల్డ్ డిహైడ్రేషన్. సో డిహైడ్రేషన్ అయినప్పుడు మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బాడీలో వాటర్ తగ్గిపోతే ఎన్నో ఇంటర్నల్ ఆర్గన్స్ ఆర్ స్కిన్ ఆర్ అవన్నీ ఫంక్షనింగ్ కొంచెం డిరేంజ్డ్ అయిపోతాయి. సో అది సివియర్ అయితే కొన్ని ఇంకా ఎన్నో లోపల కిడ్నీ ఇంజురీస్, బ్రెయిన్ ఇంజురీస్ గిట కావచ్చు. అయితే ఈ హీట్ ఎక్స్పోజర్ వల్ల మనకు వచ్చే కొన్ని డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ స్టేజ్ హీట్ క్రాంప్స్, సెకండ్ హీట్ ఎగ్జాషన్, దెన్ హీట్ స్ట్రోక్ అని అంటారు. సో ఇటువంటి హీట్ ఎక్స్పోజర్స్ ఎవరు ఉంటారంటే హూ ఆర్ వర్కింగ్ ఇన్ ది ఫీల్డ్స్ లైక్ ద పర్సన్స్ హూ ఆర్ ఇన్ ది లైక్ ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళు ఎండలో చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు. లేకపోతే సమ్ మిలిటరీ పర్సన్స్ ఆర్ స్పోర్ట్ పర్సన్ గోయింగ్ ఇన్ ది ఫీల్డ్స్. అంటే నెక్స్ట్ దోస్ ఆర్ అన్ యూనిఫామ్ డ్యూటీ మీద ఉన్న వాళ్ళు చాలా ఎక్స్పోజర్ అవుతారు. హీట్కి ఎక్స్పోజర్ అయితే దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ రిస్క్. ఇంకా నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు వాటర్ కూడా ఎక్కువ తీసుకోరు. ఎందుకంటే సమ్ పేషెంట్ బెడ్ రిడన్ ఆర్ చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చిన్న పిల్లలకు కూడా వాళ్ళకు కూడా తెలియదు యూజువలీ వాటర్ తీసుకోవాలని. వాళ్ళు అదే ఆటలనే దే విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ప్లేయింగ్ ఓన్లీ. సో దే ఆల్సో డోంట్ టేక్ ప్రాపర్ లిక్విడ్స్. అయితే లిక్విడ్స్ తీసుకొని వాళ్ళతో మనకు ప్రాబ్లమ్స్ అవుతాయండి. అయితే దాన్ని మనం చూడాలి. అయితే దీనిలో మనం చూసేది ఏంటంటే ఫస్ట్ వాట్ వి సీ హీట్ క్రాంప్స్. హీట్ క్రాంప్స్ అంటే బాగా హీట్లో రన్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే ఎలక్ట్రోలైట్స్ డిస్టర్బెన్స్ అయ్యి మనకు మజిల్స్లో పెయిన్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ హీట్ క్రాంప్స్. సో ఇది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ డిహైడ్రేషన్. క్రాంప్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు కమ్ టు షేడ్, నీడకు వచ్చేసి కొంచెం ఎలక్ట్రోలైట్స్ ఆర్ సాల్ట్ నిమ్మరసం కానీ తీసుకుంటే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ORS సొల్యూషన్స్ తీసుకుంటే దే విల్ రిప్లేస్ ద ఎలక్ట్రోలైట్స్ అండ్ ద పేషెంట్ విల్ రికవర్. సో దట్ ఈస్ ద ఫస్ట్ హీట్ క్రాంప్స్. కామన్గా మనం వితౌట్ టేకింగ్ అడ్యుకేట్ లిక్విడ్స్ బిఫోర్ ఎక్సర్సైజ్ బాగా స్ట్రెస్గా తీసుకుంటే ఇటువంటి హీట్ క్రాంప్స్ వస్తాయి. దెన్ నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే దీని ట్రీట్మెంట్ ఏంటంటే ఇమీడియట్లీ heat cramps treatment, stop the activity while you are exercising or running around. You stop the activity
అండ్ రెస్ట్ ఇన్ ఏ కూల్ ఏరియా. యూ కమ్ డౌన్ టు ట్రీ కింద కానీ ఎక్కడ షేడ్కి వచ్చేయండి, ఇంటికి వచ్చేసి ఫ్యాన్ కింద కూర్చోండి. దెన్ ఫ్లూయిడ్స్ ఇంటేక్ లైక్ కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, లేకపోతే ఫ్రూట్స్ కానీ లైక్ వాటర్ మెలన్, ఆర్ యూ కెన్ టేక్ బటర్ మిల్క్, కోకోనట్ వాటర్. సో దట్ విల్ రిప్లేస్ ద ఫ్లూయిడ్స్ ఏదైతే లాస్ అయిందో. దెన్ యూ కెన్ స్లోలీ స్ట్రెచ్ ద మజిల్స్. దెన్ సెకండ్ స్టేజ్ ఇది it is seen in more amount of farmers gani or military persons or uniformed policemen, track policemen. They are standing in long stand in the sun. So వాళ్ళకి చాలా ఫ్లూయిడ్ లాస్ అయిపోతుంది, బాగా చెమట పెట్టి లాస్ అయిపోతుంది. సో ద టెంపరేచర్ ఆల్సో ఇంక్రీజెస్, బాడీ టెంపరేచర్ చాలా హై అయిపోతుంది, లైక్ అప్ టు 102 degree Fahrenheit. సో దే ఫీల్ వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే హెడేక్, ఫ్యాటిక్ అంటే చేతకాకపోవడం, వీక్నెస్, తర్వాత బీపీ కూడా ఫాల్ కావచ్చు, పల్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో దే విల్ హ్యావ్ కొంచెం యాంగ్జైటీ గిట్ అవుతాయి. సో దీస్ సిమ్టమ్స్ మనం మొదలే గుర్తుపట్టాలి. గుర్తుపట్టి ఆ పర్సన్ను మనం కొంచెం రెస్ట్ ఇవ్వాలి. దెన్ అగైన్ యూ హ్యావ్ టు ఆస్క్ ది పేషెంట్ టు లై డౌన్ అయ్యి మనం ఆయనను కూల్ చేయాలి. ఎట్లా కూల్ చేయాలి? ఫస్ట్ లెట్ హిమ్ టు లై డౌన్, కొంచెం ఆ లెగ్స్ కింద కొంచెం ఎత్తు పెట్టాలి, మెత్తలు పెట్టి ఎలివేట్ ద ఫీట్. ఎలివేట్ అంటే ఇప్పుడు ఇటువంటి పేషెంట్స్లో బికాస్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటే లిక్విడ్ వెళ్ళిపోతుంది కదా, ఎవాపరేషన్. సో బీపీ సమ్టైమ్స్ ఫాల్స్. కొంచెం బీపీ ఫాల్ అయినప్పుడు మనం ఇది లెగ్స్ ఎలివేట్ చేస్తే హార్ట్కును బ్రెయిన్కు బ్లడ్ వచ్చి దే విల్ రికవర్ ఫాస్ట్. అందుకే మనం తర్వాత ఫస్ట్ ఈజ్ లెట్ హిమ్ లై డౌన్ ఇన్ ఫ్లాట్. తర్వాత మెత్తలు కాలు కింద పెట్టాలి. నెక్స్ట్ అది ఎయిర్ సర్క్యులేట్, కూల్ ఎయిర్ వస్తే అది బాడీ కూడా టెంపరేచర్ తగ్గుతుంది, చల్లబడుతుంది. దెన్ యూ కెన్ అప్లై కోల్డ్ కంప్రెసెస్ లైక్ టవల్ వాటర్లో ముంచి ఆ బాడీ అంతా తుడిచేస్తే దట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ డిక్రీజింగ్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ. అండ్ ఆయనకు అన్ని ఫ్లూయిడ్స్ లైక్ విచ్ కంటైన్స్ సాల్ట్స్ లైక్ ఓఆర్ఎస్, ఎలక్ట్రాల్ సొల్యూషన్స్ ఇస్తూ ఉండాలి, కొబ్బరి బొండ నీళ్ళు అండ్ ఇస్తే దెన్ ద బాడీ టెంపరేచర్ కమ్స్ డౌన్. ఓకే, అంటే ఎండలో ఉన్నప్పుడే ఇదంతా జరుగుతుందా, లేకపోతే చాలా ఎండలోంచి వర్క్ చేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు జరగవచ్చా? మంచి క్వశ్చన్ అండి. అంటే మనకు తెలియదు, కొందరికి ఒక ఇంటికి వచ్చినా కూడా కొంచెం ఒక 1-2-3 hours తర్వాత కూడా అవ్వచ్చు, అది కూడా ఉంటుంది. సో ఆయనను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. హాట్ వెదర్లో వచ్చిన వాళ్ళని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దెన్ ప్రివెంటివ్గా మనం ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. అండ్ మనం అబ్జర్వ్ ఏం చేయాలంటే ఆయనకు బాడీ టెంపరేచర్ తగ్గిందా, దెన్ హీ హ్యాస్ టు పాస్ యూరిన్ ఫ్రీక్వెంట్గా పాస్ చేస్తే మంచిది అన్నట్టు. అంటే 3 hours ఒకసారి. కొందరు యూరిన్ అవుట్పుట్ తగ్గింది అనుకోండి, సో అయితే మన బాడీలో ఫ్లూయిడ్స్ తగ్గినట్టు దాని లెక్క. అందుకనే ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇస్తే యూరిన్ అవుట్పుట్ కూడా ఉంటే దట్ ఇండికేట్స్ దట్ కిడ్నీ ఈజ్ ఫంక్షనింగ్ నార్మలీ. సో దట్ ఈజ్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇస్తేనే యూరిన్ అవుట్పుట్ బాగుంటుంది. అప్పుడు డిహైడ్రేషన్ కూడా కరెక్షన్ అయినట్టు మనకు ఒక పారామీటర్, అది కూడా ఒక పారామీటర్, అది కూడా దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. ఓకే, సో ఒక మనిషి డీహైడ్రేట్ అయ్యాడని తెలుసుకున్నప్పుడు ఇంట్లో మనమే ఇలాంటి జాగ్రత్తలు మీరు చెప్పినవి తీసుకోవాలా, లేదు హాస్పిటల్కి వెళ్తే బెటర్? అసలు హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తే మంచిది, వెళ్ళొచ్చా వెళ్ళొద్దా? అంటే మనకు కొన్ని ఇంట్లో మనం మేనేజ్ చేసేసి ఉంటాయి. ఎప్పుడైతే మనకు కొన్ని బాడీ పెయిన్స్ ఉన్నాయి, కొంచెం టెంపరేచర్, కొంచెం హెడేక్ ఉన్నది అంటే అప్పుడు కొన్ని ఫ్లూయిడ్స్ ఇచ్చి మనం కరెక్ట్ చేసి అన్ని ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే చాలా హై టెంపరేచర్ మోర్ దాన్ 104 degrees, తర్వాత పేషెంట్ మాట్లాడట్లా కొంచెం డిఫికల్టీ ఉంది, అన్కాన్షియస్ అవుతున్నాడు, కొంచెం మాట తడబడుతుంది, కొంచెం మనకు రెస్పాండ్ అవుతలేదు, పిలిచినా పలుకుతలేడు అంటే దట్ ఇండికేట్స్ సీరియస్ ప్రాబ్లమ్స్. సో ఇమీడియట్గా మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో ఆ స్టేజ్ వరకు కూడా వెళ్తారా సార్? వెళ్తారండి. చాలా మనం కేసెస్ చూస్తూ ఉంటాం. డిహైడ్రేషన్, సివియర్ డిహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ అంటారు. హీట్ స్ట్రోక్ అన్నప్పుడు టెంపరేచర్ బాగా పేషెంట్ విల్ బి కన్ఫ్యూజ్డ్. అంటే ఆయనకి ఏం అర్థం కాదు, మనం పలికినా కూడా కరెక్ట్గా జవాబు ఇవ్వడు. తర్వాత మనం స్కిన్ చూస్తామండి. స్కిన్ చూసినప్పుడు కూడా చాలా హాట్గా ఉంటుంది. తర్వాత టెంపరేచర్ ఈజ్ మోర్ దాన్
104 Fahrenheit. సో ఎప్పుడైతే కన్ఫ్యూజన్ డిక్రీజ్ యూరిన్ అవుట్పుట్, బాడీ ఈజ్ వెరీ హాట్, దెన్ దట్ ఇండికేట్స్ హీట్ స్ట్రోక్. అప్పుడు ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అండ్ పేషెంట్ మే గోయింగ్ టు కోమా. సో దిస్ కెనాట్ బి మేనేజ్డ్ అట్ హోమ్. సో పేషెంట్ ఇమీడియట్గా మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేస్తే వాళ్ళు ఇట్ ఈస్ ఏ అక్యూట్ ఎమర్జెన్సీ కండిషన్. హీట్ స్ట్రోక్ కెనాట్ బి మేనేజ్డ్ అట్ హోమ్. సో ఇట్ హ్యాస్ టు బి ఆల్వేస్ మేనేజ్డ్ అట్ హాస్పిటల్. హాస్పిటల్లో వాళ్ళు అన్ని పారామీటర్స్ చూస్తారు, లివర్ ఫంక్షనింగ్, కిడ్నీ ఫంక్షనింగ్, తర్వాత రిక్వైర్డ్ ఎంత ఫ్లూయిడ్స్, ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వాలి, తర్వాత ఇంకా వేరే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని బ్లడ్ టెస్ట్లో మనకు తెలుస్తుంది. సో హీట్ స్ట్రోక్ ఉన్న పేషెంట్ మనం ఇంట్లో మేనేజ్ చేయరాదండి. ఓకే, అంటే మరి అంత ఓవర్ టెంపరేచర్ ఉంటే కనుక ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. అండి. ఓకే, సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈ టెస్ట్లు ఇవన్నీ దేనికి సార్, ఎందుకు చేస్తారు? అంటే హీట్ మన బాడీలో ఇలా హీట్ అయితే దాంతో డిహైడ్రేషన్ అయితే ఎన్నో బాడీ ఫంక్షన్, కిడ్నీస్ కూడా ఫెయిల్ అవుతాయి, లివర్ ఫెయిల్ అవుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవుతాయి, తర్వాత అన్ని ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. దీంతోనే మళ్ళీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ ఉన్న కిడ్నీ ఫంక్షనింగ్ అయినా కూడా మళ్ళీ మజిల్ నెక్రోసిస్, రాబ్డోమయోలసిస్ అంటారు, మజిల్ కూడా అది ఇట్ ఆల్సో ఈజ్ డ్యామేజ్. సో ఇవన్నీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్తోని మనం అన్ని పారామీటర్స్ వాళ్ళు చూస్తారు. అకార్డింగ్ టు ది కండిషన్ ఆఫ్ ది పేషెంట్ అడిక్వేట్ ట్రీట్మెంట్ ఇస్తారు. అందుకే హాస్పిటల్ కంపల్సరీ తీసుకెళ్ళాలి హీట్ స్ట్రోక్ పేషెంట్లను. ఓకే, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అసలు ఎన్ని రోజులు అడ్మిట్ అయ్యి ఉండాలి మనం రికవర్ అయ్యేదాకా? అంటే డిఫరెంట్ పేషెంట్ బట్టి మనం కొంచెం ఎల్డర్లీ, కొంచెం యంగ్ ఏజ్ వాళ్ళు కొంచెం అర్లీగా రికవర్ అవుతారు. ఓల్డ్ ఏజ్ పేషెంట్ కొన్ని డిజీజెస్ ఉంటాయి, డయాబెటీస్ ఉంటాయి, లేకపోతే హైపర్ టెన్షన్ ఉంటుంది, ఇంకా కార్డియాక్ కండిషన్ ఉన్న వాళ్ళకి స్లోగా కరెక్షన్ ఉంటుంది, వాళ్ళకి సపరేట్ ట్రీట్మెంట్. సో ఈ ఒక్క పేషెంట్ ఇన్ని రోజుల్లో కరెక్ట్ అవుతారని మనం చెప్పడానికి లేదు. యాజ్ పర్ జనరల్ యంగ్ వితౌట్ ఎనీ కోమార్బిడిటీస్ అర్లీగా డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి డీహైడ్రేట్ అయితే? ఇంటికి వెళ్ళిన తర్వాత మనము పేషెంట్కు అడ్వైజ్ ఇవ్వాలి, ఎందుకు వచ్చింది ఇటువంటి, ఆయనకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇట్లా సమ్మర్లో మార్నింగ్ 10 to 4 ఈ సమ్మర్లో మనం బయటికి వెళ్ళొద్దు. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు మనము అది వాటర్ బాటిల్స్ కానీ ఆర్ తీసుకొని వెళ్ళాలి, షేడ్ అంబ్రెల్లా యూజ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఎక్కువ ఏదైనా అబ్నార్మల్ ఇస్తే ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకోవాలి. యూ షుడ్ నాట్ గో ఆన్ వర్కింగ్. ఇఫ్ ఏదైనా సిమ్టమ్స్ డెవలప్ అయితే అట్లనే వర్క్ చేసుకుంటూ ఉండొద్దని అడ్వైజ్ ఇవ్వాలి. ఓకే, ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ మనం వర్క్ చేసుకోవచ్చు అంటారు. ఓకే, అసలు ఏం తీసుకోవాలి, ఫుడ్ కానీ ఫ్లూయిడ్స్ కానీ ఎలాంటివి తీసుకోవాలి రికవర్ అయ్యాక హాస్పిటల్ నుంచి వచ్చాక? అయితే ఫస్ట్ ఇది ఆయనకు వచ్చింది కదా, యూ హ్యాస్ టు టేక్ ఫ్రెష్ వెజిటేరియన్ డైట్ ఫుడ్ తీసుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలన్ విచ్ కంటైన్స్ మోర్ వాటర్, గ్రేప్స్ కానీ, తర్వాత ఇంట్లో ఏదైనా ఇంట్లో జ్యూసెస్ తయారు చేస్తే ఫ్రూట్ జ్యూసెస్ యూ కెన్ టేక్. సో ఇంక్రీజ్ ద ఫ్లూయిడ్ క్వాంటిటీ, అంటే లిక్విడ్ క్వాంటిటీ తీసుకోండి. అండ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆర్ వెజిటేబుల్స్ తీసుకుంటే ఎక్కువ ఎనర్జీ కన్జంప్షన్ కాదు ఫర్ డైజెషన్ ఆఫ్ దీస్ వెజిటేరియన్ డైట్. సో హీట్ ప్రొడక్షన్ కూడా తక్కువనే ఉంటుంది. నెక్స్ట్ హీ హాస్ టు బీ ఇన్ షేడ్, అదొక్కటి చెప్పాలి. అది ఓకే, అసలు వడదెబ్బకు గురి కాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనం బయటికి వెళ్ళాలి? 10 to 4 వెళ్ళొద్దు అని చెప్తున్నారు, కానీ చాలామంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా వెళ్ళాలి. కొంతమంది ఎండలోనే వర్క్ చేసే పనులు ఉంటాయి. మరి అలాంటప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనం వర్క్ చేసుకోవచ్చా? తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి, ఎంత హాట్ వెదర్ ఉంది, అయితే మనం దానికి ప్రొటెక్షన్ లైక్ అంబ్రెల్లా ఆర్ క్లాతింగ్ కూడా లూజ్ ఫిట్టింగ్ క్లాతింగ్, కాటన్ క్లాతింగ్. సో స్వెట్టింగ్ ఎక్కువ రాకుండా, ఎయిర్ సర్క్యులేషన్ ఎక్కువ, టైట్ క్లాతింగ్ వేసుకోకూడదు. తర్వాత ఫుడ్ కూడా తీసుకొని అడిక్వేట్ వాటర్ తీసుకొని బయటికి వెళ్ళాలి. తర్వాత మనతో పాటు వాటర్ బాటిల్, క్లీన్ వాటర్ తీసుకొని వెళ్ళాలి. అయితే నెక్స్ట్ అండ్ హీ హాస్ టు మళ్ళీ యూరిన్ కూడా ఒక ఎవ్రీ 2 or 3 hours పాస్ చేస్తే, సో అంత లిక్విడ్ తీసుకుంటే ఈజ్ హ్యావింగ్ సేఫ్ అన్నట్టు. ఓకే,
రైట్. వేసవిలో డీహైడ్రేషన్ తగ్గించే మార్గాలు ఏంటి? చెమట పొక్కుల నివారణ, వడదెబ్బకు గురి కాకుండా ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాని గురించి మనం మాట్లాడుతున్నాము. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సార్ కంటిన్యూ. సెకండ్, మనకి హీట్ స్ట్రోక్ అయింది. దెన్ హీట్ మనం బయటికి వెళ్ళినప్పుడు హీట్ మన స్కిన్ మీద పడితే దాన్ని సన్ బర్న్స్ అంటారు. సో సన్లైట్లో యూవీఏ అండ్ యూవీబీ అల్ట్రావైలెట్ లైట్స్ ఉంటాయి. సో యూవీబీ ఈజ్ మోర్ డేంజరస్. సో దట్ విల్ కాజ్ సన్ బర్న్స్. అంటే సన్ బర్న్స్ అంటే మనం ఎక్కడ చూస్తామంటే యూజువలీ వి సీ సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ లైక్ ఇన్ ది హ్యాండ్స్, ఇన్ ది నేప్ ఆఫ్ ది నెక్. అంటే ఏదైతే క్లాత్ నుంచి కవర్ అయ్యి ఉండదో డైరెక్ట్ సన్లైట్ పడుతుందో దాని మీద చూస్తాం, అక్కడ రెడ్ అయిపోతుంది. సో దట్ నెక్స్ట్ దిస్ సన్ బర్న్స్. సో యూఆర్ సీయింగ్ ఎక్కడైతే సన్ ఎక్స్పోజర్ అయిందో క్లాత్ కింద రాదు, యూజువల్లీ సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ వస్తుంది. సో దట్ అది కొంచెం రెడ్గా ఉంటుంది, ఇరిటేషన్ అయిపోతుంది బాగా. సో టు ప్రివెంట్ దట్ యూ హ్యావ్ టు కవర్ ద ఏరియా. యూ కెన్ యూజ్ అంబ్రెల్లాస్ యూజ్ చేయొచ్చు, కానీ యూ కెన్ యూజ్ సన్ ప్రొటెక్టివ్ క్రీమ్, SPF ఫ్యాక్టర్ మోర్ దాన్ 15 సన్స్క్రీన్ లోషన్స్ యూజ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మీరు సన్ నుంచి బయటకు వస్తారో ఇట్ విల్ టేక్ 1 week టు సబ్సైడ్. యూజువలీ యూ కెన్ ప్రివెంట్ ఇట్. అదే ప్రివెన్షన్ ఇస్ ది ట్రీట్మెంట్ దాన్ని మ్యాక్సిమమ్గా. ఓకే. ఈ సన్ బర్న్స్ వచ్చినప్పుడు మరి ఏం చేయాలి? సన్ బర్న్స్ వస్తే కొంచెం ఇరిటేషన్ వస్తే యూ కెన్ కూల్ ది ఏరియా బై పుట్టింగ్ వాటర్ క్లాత్స్ లైక్ ఆర్ ఐస్ ప్యాక్ పెట్టి యూ కెన్ గివ్, ఆర్ యూ ప్రివెన్షన్ సన్స్క్రీన్ లోషన్ యూ కెన్ గివ్. ఓకే. సో సన్ బర్న్స్ ఒకసారి వచ్చినప్పుడు కూడా మనం జాగ్రత్త తీసుకుంటూ మళ్ళీ బయటికి వెళ్ళాలి. ఒకసారి వచ్చింది అంటే మళ్ళీ రావచ్చా? ఎస్, దట్ ఈస్ దేర్. వస్తుంది అది, ఎందుకంటే మనకు సన్ ఎక్స్పోజర్ అయినప్పుడల్లా వస్తుంది. డిహైడ్రేషన్కి ఒకసారి గురైనప్పుడు కూడా మళ్ళీ గురయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయా? ఒక మనిషి ఒక్కసారే ఉంటుందా? ఉంటుంది. సో యూ హ్యావ్ టు ప్రివెన్షన్ ఓన్లీ. అండ్ ఎవరైతే అంటే మెలానిన్, ఇండియన్స్లో మెలానిన్ అంటే డార్క్ మెలానిన్ స్కిన్ డార్క్ చేస్తుంది. సో మనం మెలానిన్ ఎంత డార్క్ ఉంటే అంత సన్ బర్న్స్ రిస్క్ తక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఇన్ అదర్ కంట్రీస్ హూ ఆర్ వైట్స్ దే కాల్, సో వాళ్ళకి సన్ బర్న్స్ ఎక్కువ ఉంటాయి అండ్ వాళ్ళకు కొన్ని బాగా సన్లో ఉంటే దే ఆర్ ప్రోన్ ఫర్ కార్సినోమా ఆఫ్ స్కిన్ ఆల్సో. స్కిన్ క్యాన్సర్స్ కూడా వస్తాయి, మెలనోమాస్ కానీ. సో యాజ్ పర్ అంటే మన ఇండియాలో తక్కువ కానీ అవుట్ ఫారిన్ కంట్రీస్లో దే ఆర్ మోర్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ప్రొటెక్టివ్ ఫర్ అస్. కలర్ ఈస్ ప్రొటెక్టివ్ ఫర్ అస్. మెలానిన్ ఎక్కువ ఉంటుంది ఇండియన్స్లో, అందుకే మనకు ప్రొటెక్షన్ ఫ్రమ్ దిస్ క్యాన్సర్స్, స్కిన్ క్యాన్సర్స్. అసలు ఈ చెమట పొక్కులు అనేవి ఎలా వస్తాయి సార్? అంటే ప్రత్యేకించి ఈ సమ్మర్లోనే వస్తాయి అవి? ఎస్, యూజువల్లీ ఇది ప్రిక్లీ హీట్ అంటారు. చెమటకాయ అంటే అది ఎలా అంటే స్వెట్ గ్లాండ్స్ ఎక్కువ వర్క్ చేస్తాయి, ఎందుకంటే చెమట ఎక్కువ వస్తుంది కదా. అది చెమట వచ్చినప్పుడు అది బాగా ఎక్కువ రిలీజ్ అయ్యి అప్పుడప్పుడు కొంచెం మనం ఇచ్చింగ్ చేసినప్పుడు ఆ బ్లాక్ అయిపోతుంది, స్వెట్ గ్లాండ్స్ బ్లాక్ అవుతాయి. స్వెట్ గ్లాండ్ బ్లాక్ అయ్యి అది కొంచెం ఇన్ఫ్లమేషన్ అవుతుంది అండి, ఇన్ఫెక్షన్ అయిపోతుంది. స్వెట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అయ్యే వరకు ఇదంతా ఇన్ఫెక్షన్ మనకు ఈ ప్రిక్లీ హీట్ లెక్క మనకు కనబడుతుంది. ప్రిక్లీ హీట్ యూజువలీ మనకి ఏ బాడీ ఏరియాలో వస్తుంది అంటే బ్యాక్లో వస్తుంది. అండ్ ద సమ్ పేషెంట్స్ ఎవరైతే సమ్మర్లో ఆర్ వెరీ ఫీవర్ పేషెంట్స్ బెడ్ మీద పడుకొని ఉన్నారనుకోండి, వాళ్ళకి బ్యాక్ మీద ఇటువంటి ప్రిక్లీ హీట్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఇచ్చింగ్ అండ్ వెరీ ఇరిటబుల్ అండ్ కొంచెం బాగా పెయిన్ఫుల్ కండిషన్. సో ఇది ప్రివెంట్ చేయాలంటే మనము ఎక్కువ స్వెట్ రాకుండా చూడాలి. ఎక్కువ స్వెట్ రాకుండా ఉండాలంటే కూలర్ ఏరియాలు ఉండాలి. మనం ఎక్కువ స్వెట్ ఫామ్ కాకుండా హాట్ వెదర్లో వెళ్ళకూడదు. ఎక్కువ స్వెట్ ఫామ్ అయితే యూ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ప్రిక్లీ హీట్. సో ఇది ప్రివెంట్ చేయాలంటే మనకు హాట్ వెదర్, వాటర్ ఎక్కువ తాగి ఇంట్లో కూల్ షేడ్ ఏరియాలు ఉంటేనే బాగుంటుంది. అండ్ చిల్డ్రన్స్లో అయితే చాలా కామన్, బికాజ్ చిల్డ్రన్స్ విల్ బి బాగా ఆడుతూ ఉంటారు ఎండలు ఎంత పట్టించుకోకుండా, దానివల్ల కూడా అది కామన్. అండ్ నెక్స్ట్ ఇది ప్రిక్లీ హీట్ వస్తే మనం స్లోగా కూల్ చేసి దెన్ యూ కెన్ అప్లై సమ్ క్రీమ్స్ లైక్ క్లోర్హెక్సిడిన్ క్రీమ్స్ గిట్లా అప్లై చేస్తే అది ట్రీట్మెంట్ అయిపోతుంది. అది దిస్ ఆల్సో యూ కెన్ అవాయిడ్ బై కొంచెం కూల్ ఏరియాలు ఉంటే స్వెట్టింగ్ ఎక్కువ రాకుండా చూసుకుంటే మనం ఈ ప్రిక్లీ హీట్ నుంచి కూడా బయటపడవచ్చు.
ఓకే. ప్రత్యేకించి వేసవిలో చాలామంది ఇప్పుడు బయట తిరుగుతూ ఉంటారు. చాలా సమ్మర్ హాట్‌లో ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఒక ఆఫీస్‌కి వెళ్ళడమో, లేకపోతే ఏదైనా ప్లేస్‌కి వెళ్ళినప్పుడు మళ్ళీ కూల్‌గా ఉంటుంది కదా! వెంటనే ఈ హాట్ నుంచి కూల్‌కి వెళ్ళొచ్చా? వెళ్తే ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందా? యూజువల్లీ అంత హాట్ వెదర్ నుంచి సడన్గా కూల్కి వెళ్తే మనకు కొంచెం సడన్గా అయితే కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే లైక్ అలర్జిక్ రైనైటిస్ కానీ కోల్డ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇమీడియట్గా సడన్లీ పోకుండా కొంచెం కూలింగ్ పీరియడ్ కొంచెం సేపు ఉండి స్లోగా కూల్ అయినాక వేరే గో టు -18°C గిట్ట కూల్ వెదర్కి వెళ్తే బాగుంటుంది. వెంటనే వెళ్ళకూడదండి. ఓకే. అంటే ఇన్ఫెక్షన్స్ అంటే ఏమొస్తాయి సార్? వెంటనే ఇన్ఫెక్షన్ కామన్గా మనకి వేసవిలా ఇన్ఫెక్షన్స్ వచ్చేటి వామిటింగ్ అండ్ డయేరియా, దట్ ఈస్ కాల్డ్ గ్యాస్ట్రోఎంటరైటిస్. ఓకే. సో గ్యాస్ట్రోఎంటరైటిస్ సిమ్టమ్స్ అంటే వామిటింగ్ అంటే యూజువలీ ఫుడ్ మనం ఏదైనా అవుట్ సైడ్ తిన్నాం అనుకోండి, అది దానిలో దట్ కంటైన్స్ సమ్ ఇన్ఫెక్షన్ జర్మ్స్ కానీ ఉంటే దాంట్లో వామిటింగ్స్, లూజ్ మోషన్స్, హెడేక్, పెయిన్ అబ్డామిన్ కడుపు నొప్పి, తర్వాత ఆకలి తగ్గిపోవడం కానీ ఉంటాయి. అయితే అది ఎలా అవుతుందంటే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, కొన్ని స్టాఫ్లోకోకస్ ఆరియస్, బ్యాసిలస్ సిరిస్, క్లాస్ట్రీడియం. సో ఈ జర్మ్స్ ఏం చేస్తాయంటే అవి ఫుడ్లో మొదటి నుండే ఉంటాయి. దే విల్ ఫార్మ్ సమ్ టాక్సిన్స్. ఆ టాక్సిన్స్ ఫుడ్ అయితే స్టోరేజ్లు ఉన్నాయనుకోండి, ఇటువంటి మైక్రో ఆర్గానిజం ఏం చేస్తాయంటే కొన్ని పాయిజన్స్ రిలీజ్ చేస్తాయి. అయితే వెనెవర్ యూ టేక్ దిస్ ఫుడ్ విత్ ఇన్ 1 hour యూ విల్ హ్యావ్ 1 or 2 hours యూ విల్ హ్యావ్ వామిటింగ్స్, సివియర్ వామిటింగ్స్. ఈ ఫుడ్ ఏవైతే స్టోర్ చేసి ఉన్నదో, ఇంప్రాపర్ స్టోరేజ్ ఉన్నదో వాటిలలో మనం ఫుడ్ తీసుకుంటాం, అవుట్ సైడ్ వెళ్ళి తీసుకున్నాం అనుకోండి, దాంతో ఇమీడియట్గా వామిటింగ్స్ వస్తాయి. లేకపోతే కొన్ని ఇప్పుడు మనం అవుట్ సైడ్ ఎనీ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ కంటామినేటెడ్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, దానివల్ల కూడా ఇమీడియట్గా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇది కామన్గా గ్యాస్ట్రోఎంటరైటిస్ ఎలా వస్తుందంటే 3. ఫస్ట్ ఈజ్ ది కంటామినేటెడ్ వాటర్ తీసుకున్నా, ఆర్ వెజిటేషన్స్ అంటే వెన్ యూ బై వెజిటేబుల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇంప్రాపర్ క్లీనింగ్తో కూడా మనం డైరెక్ట్ కన్జ్యూమ్ చేసిన తిన్నా, ఆర్ ఫ్లైస్ కూడా జర్మ్స్ని తీసుకొచ్చి మన ఫుడ్ మీద పెట్టేస్తాయి, దాంతో కూడా మనకు వస్తుంది. నెక్స్ట్ ఈజ్ హ్యాండ్ వాషింగ్. సో హ్యాండ్ వాషింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో హ్యాండ్ వాషింగ్ బిఫోర్ ఈటింగ్ అండ్ టాయిలెట్ వచ్చినాక కంపల్సరీ యూ హావ్ టు వాష్ ది హ్యాండ్స్. సో హ్యాండ్ వాషింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ద గ్యాస్ట్రోఎంటరైటిస్. సో దే విల్ కంటామినేట్ ది ఫుడ్. సో దిస్ ఈజ్ ఇది మనము ఎన్నో ఊర్లలో పిల్లల్ని చూస్తూ ఉంటున్నాం. దే గో టు టాయిలెట్ ఇన్సైడ్ ది హౌస్ ఆర్ నియర్ బై ది హౌస్. దట్స్ ఎ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. సో ఇన్ చిల్డ్రన్ మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. దే హ్యావ్ టు గో టు యూజ్ ది టాయిలెట్ రాదర్ దాన్ గోయింగ్ ఇన్ outside. That's a very bad phenomenon. So now we have developed, so there is no open defecation is not there in our country. So that's a good condition. So we are able to control this type of diseases. Gastroenteritis koncham taggindi, but what are possible you should know. Ante ela vastadi contaminated water taina kuda, lekapothe vegetables which are contaminated, flies, లేకపోతే హ్యాండ్ వాషింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ టేకింగ్ ఫుడ్ ఆర్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ ది టాయిలెట్. సో దట్ మనము ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ వామిటింగ్ డయేరియాతోని మనము సేవ్ కావచ్చు. ఈ మనము అంటే ఈ కలుషితమైన ఆహారాన్ని తీసుకుంటే ఖచ్చితంగా డయేరియా వాటి బారిన పడాల్సి వస్తుంది. హ్యాండ్ వాష్ చేయని, ఫ్లైస్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే కనుక పిల్లలు ఎక్కువగా అలాంటివి తీసుకుంటుంటారు కాబట్టి తొందరగా డయేరియాకి గురవుతుంటారు. సో కామన్లీ వీ షుడ్ సీ హౌ, అంటే కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోకుండా మనం వాళ్ళకి అడ్వైజ్ ఇస్తే బాగుంటుంది. ఓకే. ప్రత్యేకించి ఈ వేసవిలో పిల్లల పట్ల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఈ సమ్మర్ వెదర్లో వాళ్ళకి ఫస్ట్ అవుట్ సైడ్ సన్కి ఎక్స్పోజ్ కాకుండా ఇండోర్ గేమ్స్ ఏదైనా ఆడితే ఫస్ట్. నెక్స్ట్ దే హ్యావ్ టు టేక్ ప్రొటెక్టెడ్ వాటర్, ప్రొటెక్టెడ్ ఫుడ్, వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఇంట్లో చేసిన ఫ్రూట్ జ్యూసెస్, నిమ్మరసం కానీ, బటర్ మిల్క్ కానీ అవి తీసుకుంటే బాగుంటుంది. అండ్ దే షుడ్ నాట్ కన్జ్యూమ్ ఇది ఏరేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటే దాంతో కూడా
యూరిన్ ఎక్కువ పాస్ అయ్యి డిహైడ్రేషన్ కూడా అయ్యే ఛాన్సెస్. సో యూ షుడ్ టేక్ ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ అలాంగ్ విత్ బటర్ మిల్క్, దట్ హెల్ప్స్ ఇన్ అన్ని బ్యాలెన్స్డ్ ఉంటుంది అన్నట్టు. కానీ చాక్లెట్స్ అండ్ కూల్ డ్రింక్స్ తీసుకోవడంలో చాలా ఫాస్ట్ ఉంటారు, వద్దన్నా తింటూ ఉంటారు. కూల్ డ్రింక్స్ చాలా డేంజర్ కదా, డేంజర్. కూల్గా ఉందని ఇప్పుడు ఇంకా తీసుకుంటారు. దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్, తీసుకోవద్దని మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలండి. ఓకే, సో పిల్లల విషయమే తీసుకుంటే వాళ్ళు డీహైడ్రేట్కి గురైనా వడదెబ్బ తగిలినా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళలో ఆ లక్షణాలు మనకి ఎలా కనిపిస్తాయి అంట? లక్షణాలు ఫస్ట్ డిహైడ్రేషన్ అయినప్పుడు కొంచెం చిల్డ్రన్ కొంచెం డల్గా కనబడుతూ ఉంటారు, ఫుడ్ తీసుకోరు. మనం చూస్తే కొంచెం బాడీ టెంపరేచర్ కొంచెం హైగా ఉంటుంది. తర్వాత మనం ఐస్ చూస్తే ఐస్ కూడా సంకెన్ ఐస్ అంటాం మనం, అదే ఐస్ కూడా లోన్కి వెళ్ళిపోయి డిహైడ్రేషన్ వల్ల లోన్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మనం స్కిన్ చూస్తే కూడా స్కిన్ కూడా పించబుల్ అంటారు, పించబుల్ స్కిన్, అది కూడా డిహైడ్రేషన్ సైన్. అండ్ యూరిన్ అవుట్పుట్ కూడా చూస్తే యూరిన్ తక్కువ వెళ్తూ ఉంటాడు, దెన్ దట్ ఈస్ సైన్స్ ఆఫ్ డిహైడ్రేషన్. సో ఇది కాకుండా చూడాలంటే యూ హ్యావ్ టు ఎన్కరేజ్ మనం ఇండోర్లోనే ఇంట్లోనే ఉండేటట్టు చూడాలి. తర్వాత ఇండోర్ గేమ్స్ ఆడితే, తర్వాత ఫ్లూయిడ్స్ అంటే వాటర్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లేకపోతే ఓఆర్ఎస్ కానీ, ఎలక్ట్రాల్ కానీ, ఆర్ ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలన్ విచ్ కంటైన్స్ మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్, అటువంటి ఇస్తే మనం డిహైడ్రేషన్ నుంచి. ఇంకా మిల్క్, కర్డ్, దట్ హెల్ప్స్ ఆల్సో. అండ్ ఫుడ్ కూడా బటర్ మిల్క్ కూడా తీసుకుంటే బాగుంటుందండి. ఓకే, సో వాళ్ళు ఒకవేళ డిహైడ్రేట్ అయితే కనుక వాళ్ళని ఎన్ని రోజుల వరకు మనం బయటకు పంపించకుండా ఉండాలి? అంటే ఒక 2-3 days అయితే వెన్ ద చైల్డ్ ఈజ్ యాక్టివ్, అప్పటి వరకు యూరిన్ అవుట్పుట్ బాగున్నది, ఈ డిహైడ్రేషన్ సైన్స్, యూరిన్ అవుట్పుట్, సంకెన్ ఐస్, అండ్ ఫుడ్ అపెటైట్ కూడా మంచిగా ఇంక్రీజ్ అయింది, హీస్ టేకింగ్ ఓరల్లీ అంటే ఒక 2-3 days తర్వాత మనం పంపచ్చు, మ్యాక్సిమం 7 days. యాక్టివిటీ బట్టి మనం డిసైడ్ చేసి పంపించచ్చు అండి, నో ప్రాబ్లం. ఆ 3 days కూడా మనం ఫ్లూయిడ్ ఇస్తూ ఉంటే మనకు సేఫ్ ఉంటుందండి. ఓకే సార్, చాలామంది ఎండలో ఉండిన తర్వాత కూడా ఒక 1-2 daysకో లేదంటే ఆ నెక్స్ట్ డేకో మోషన్స్ అవుతూ ఉంటాయి కదా సార్, అదంతా సన్ వల్లే అంటారా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉండొచ్చు అంటారా? చాలా మంది ఎండలో వెళ్ళొస్తూ ఉంటారు, మోషన్స్ అవుతూ ఉంటాయి. యూజువల్లీ సమ్ అదైతే కామన్గా ఫుడ్ ప్రాబ్లమే ఉంటుందండి, సన్తోనే అలా ఉండదు. మ్యాక్సిమం ఫుడ్ అవుట్ సైడ్, ఎందుకంటే జర్నీ చేస్తారు కదా, జర్నీ చేసినప్పుడు మనం హాట్ వెదర్కి ఎక్స్పోజ్ అవుతాం, మనం అన్ప్రొటెక్టెడ్ ఫుడ్ కూడా తీసుకుంటాం అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా. మళ్ళీ ఫ్రూట్ జ్యూసెస్ అంటే జ్యూసెస్ కూడా ఇమీడియట్గా తాగుతుంటాం, ఎందుకంటే మనకు చాలా అదే అనిపిస్తుంది, జ్యూసెస్ చల్లగా ఉంది, వీఆర్ టెంప్టెడ్ టు కూలింగ్ తాగేస్తాం, ఇమీడియట్గా ఫ్రూట్ జ్యూసెస్ తాగేస్తాం. అది మనకు తెలియదు ఎంత కంటామినేషన్ ఉన్నదో, దానివల్ల అవుతూ ఉంటుందండి. ఓకే, సన్ స్ట్రోక్లో సార్ ఎక్కువగా దేనికి సిక్ అవుతూ ఉంటామంట? సన్ స్ట్రోక్ తగిలితే కనుక వామిటింగ్స్ అవుతుంటాయా లేకపోతే ఫీవరిష్గా ఉంటుందా? అంటే ఫీవరిష్గా ఉంటుంది, హెడేక్, ఫీవరిష్, తర్వాత బాడీ పెయిన్స్ ఉంటాయి, మనకి యూరిన్ అవుట్పుట్ తగ్గుతుంది, అప్పుడప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు, బాగా యూరిన్ అవుట్ తక్కువ ఉన్నా కూడా, స్టోరేజ్ ఎక్కువ ఉన్నా కూడా. అయితే దానికి మనం ఎక్కువ మనం ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. మనము ఎండల 9 to 4 బయట, 10 to 4 బయట తిరగద్దు. తర్వాత తిరిగినా కూడా లూజ్ క్లోతింగ్, కాటన్ క్లోత్, అండ్ వెన్ ఎవర్ యూ గో అవుట్ సైడ్ యూ క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్స్, సో దట్ ఎప్పుడు మనకు థర్స్ట్ అనిపించినా జస్ట్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఎక్కడైనా కంటామినేటెడ్ ఫుడ్ బయట తినకుండా చూసుకుంటే మంచిది. అండ్ కట్ ఫ్రూట్స్ కానీ బాక్స్లలో మనం తీసుకెళ్తే దే విల్ ప్రివెంట్ ఫ్రమ్ డిహైడ్రేషన్ అండి. ఒకవేళ మనం బయటకు వెళ్తున్నాము అన్నప్పుడు కూడా ఓఆర్ఎస్ ఇవి తాగి వెళ్ళొచ్చా? ఎస్, దట్ ఈస్ ఇంకా మంచిదండి, దట్ హెల్ప్స్. అన్నీ మనం ప్రికాషన్, మనం బయటకు వెళ్తున్నాం అంటే యూ షుడ్ ఫస్ట్ అడ్యుకేట్గా హైడ్రేషన్ ఉండి, దెన్ క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్స్ అండ్ ఫుడ్. సో అది 2 రకాలు మనకి సేవ్ చేస్తుంది ఫ్రమ్ కంటామినేషన్ అండ్ అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ కూడా కాకుండా అవుట్ సైడ్ కంటామినేటెడ్ ఫుడ్ తీసుకునే ఛాన్స్ ఉండదండి. ఓకే, ప్రత్యేకించి ఈ సమ్మర్ మొత్తం అంతా కూడా ఫుడ్ అనేది తగ్గించి జ్యూసెస్, లిక్విడ్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలా, బెటరా?
నేను అలా నేను లేదండి బికాజ్ ఇప్పుడు ఎనర్జీ కావాలి వెనవర్ మనం వర్క్ చేస్తుంటే మనకి ఏదైనా గ్లూకోజ్తోనే వస్తుంది. అది గ్లూకోజ్ను దిస్ ఫైబర్ డైట్ ఉంటేనే అన్ని బ్యాలెన్స్డ్ ఉంటుంది. ఆల్సో దెర్ ఇస్ నో అది ఈ ఓన్లీ లిక్విడ్స్ తీసుకునే ఉండాలని కాదు, బికాజ్ వీ రిక్వైర్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్ ఫర్ మనకు బ్యాలెన్స్ డైటే తీసుకోవాలి. అంతేగాని ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకొని ఉంటా అంటే అది కాదు. సో అలాంగ్ విత్ దట్, ఎందుకంటే ఇప్పుడు ఎవాపరేషన్ ఎక్కువ అవుతుంది కదా, స్వెట్ ఫామ్ అయ్యి ఇవాపరేషన్ అవుతుంది. సో ఎక్స్ట్రా లిక్విడ్స్ తీసుకోండి, బట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఫుడ్ అయితే యూ హ్యావ్ టు టేక్ కంపల్సరీలీ. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా. అంటే నాన్ వెజ్ అంటే బేసిక్ డిఫరెన్స్ అంటే నాన్ వెజ్ రిక్వైర్స్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ డైజెషన్. అంటే బాడీలో బాగా హీట్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. సో బెటర్ టు అవాయిడ్ నాన్ వెజ్ డ్యూరింగ్ దిస్ టైమ్. అండ్ వెజిటేరియన్ డైట్ ఈస్ ఈజీలీ డైజెస్టబుల్ అండ్ ఇట్ ఫార్మ్స్ బల్కీ స్టూల్స్. అంటే కాన్స్టిపేషన్ కూడా మనకు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నట్టు. ఇది ఇఫ్ యూ టేక్ వెజిటేరియన్ డైట్ విత్ కంటెంట్ ఫైబర్, హై ఫైబర్ డైట్ ఉంటే దట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రెగ్యులేటింగ్ ది బబల్ మూమెంట్స్. కాన్స్టిపేషన్ గిట అది ఉండదండి. సో నెక్స్ట్ డిజీజ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ ఈజ్ టైఫాయిడ్. సో టైఫాయిడ్ కూడా మనకు ఎలా స్ప్రెడ్ అవుతుంది? టైఫాయిడ్ అయితే కామన్గా మనం చూస్తూ ఉంటాం సడన్గా ఇది కామన్ డిజీజ్. ఎవరికైనా ఫీవర్ వస్తే టైఫాయిడ్ వచ్చిందా అని అంటారు. బట్ టైఫాయిడ్ హౌ ఇట్ స్ప్రెడ్స్ ఎలా వస్తాయంటే మనం కూడా సేమ్ కంటామినేటెడ్ ఫుడ్ లైక్ ఫీకో ఓరల్ కంటామినేషన్, ఫుడ్ ఈజ్ కంటామినేటెడ్ అయితే తీసుకుంటే మనకు సిమ్టమ్స్ ఒక 3-4 days తర్వాత మనకు ఫీవర్, హెడేక్, పొట్ట నొప్పి వస్తుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ర్యాషెస్ వస్తాయి. సో ఆకలి కూడా తగ్గిపోతుంది. సో టైఫాయిడ్ ఫీవర్ చాలా హై టెంపరేచర్ ఉంటుంది. సో ఇట్ రిక్వైర్స్ కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్స్ ఉంటాయి, కొన్ని వైడాల్ టెస్ట్ కానీ అంటారు, లేకపోతే బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. సో దాన్ని బట్టి డిసైడ్ చేసి మనం చేయొచ్చు. సో ఇది కూడా ఎట్లయితే మనకు గ్యాస్ట్రోఎంటరైటిస్ ఎట్లయితే స్ప్రెడ్ అవుతుందో అలానే ఇది కూడా స్ప్రెడ్ అవుతుంది. కంటామినేటెడ్ విత్ ఫ్లైస్, లేకపోతే వాటర్ ఈజ్ కంటామినేటెడ్, వెజిటేబుల్స్ కంటామినేషన్. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ ఈ దీనిలోనే వాటర్లో కంటామినేటెడ్ వాటర్, కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ ఫ్లైస్, హ్యాండ్స్ వాషింగ్ చేయకపోతే దానిలో స్ప్రెడ్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రివెంట్ దిస్ గ్యాస్ట్రోఎంటరైటిస్ లాగానే ఇది కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో దానికి ట్రీట్మెంట్ కూడా మనకు ఉన్నాయి. టైఫాయిడ్కి మంచి మందులు వచ్చినాయి, వీ కెన్ మేనేజ్ ఇట్. బట్ బేసిక్ ఐడియా ఇస్ దట్ వెన్ మీరు సేఫ్గా ఉండాలంటే ఇవి పాటించాలి. ఫస్ట్ ఈజ్ ఫుడ్, వాటర్ అండ్ హ్యాండ్ వాషింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ గ్యాస్ట్రోఎంటరైటిస్, వామిటింగ్, డైరియా అండ్ టైఫాయిడ్. అండ్ టైఫాయిడ్కి కొన్ని వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి, వ్యాక్సిన్స్ కూడా ఇస్తారు, ఓరల్గా ఇచ్చే వ్యాక్సిన్స్ ఉన్నాయి. దానివల్ల మనకు టైఫాయిడ్ రాకుండా ఉంటుంది. ఇంజెక్టబుల్ కూడా ఉన్నాయి. సో దట్ ఆల్సో మనకు హెల్ప్ చేస్తుంది టైఫాయిడ్ రాకుండా. అంటే ఎస్పెషల్లీ సమ్మర్లో వచ్చే టైఫాయిడ్ అంటారా ఇది? అంటే సమ్మర్లో వచ్చే టైఫాయిడ్ కాదు, కానీ అంటే సమ్మర్లో మనం ఎక్కువ మనం బయట ఎక్స్పోజ్ అవుతుంటాం. అంటే ఫుడ్ బయట తీసుకుంటాం, లైక్ ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ కానీ అలా తీసుకుంటూ ఉంటాం. అది టెంప్ట్ అయ్యి బాగా మనం దాహం వేసేస్తే ఒకటే ఎక్కడో వెళ్ళిపోయి మనం సడన్గా ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఎక్కడో తీసుకుంటాం, ఆర్ సడన్గా ఫుడ్ తీసుకుంటాం. అయితే దానివల్ల మనకు రిస్క్ ఎక్కువ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు బయట ఫుడ్ తీసుకోకపోవడం బెటర్. మనం ఇంట్లోనే జ్యూసెస్ అన్ని తీసుకుంటే అంతే. అంటే ఈ టైంలో మనం అవుట్ సైడ్ ఫుడ్ తొందర వాటర్ కానీ లేకపోతే అవుట్ సైడ్ ఫ్రూట్ జ్యూసెస్, షుగర్ కేన్ జ్యూసెస్ సడన్గా వెళ్ళి తీసుకునేస్తాము. దాంతో మనకు కొంచెం రిస్క్ పెరుగుతుందని అదే నా ఉద్దేశం. ఓకే. సో జాండీస్ కూడా వస్తూ ఉంటాయి సార్? అంటే సమ్మర్ అని కాకుండా మామూలుగా జాండీస్లో ఎన్నో టైప్స్ ఉంటాయండి. అంటే వైరల్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ ఏ, బి, సి అండ్ డి అట్లుంటాయి. కామన్గా హెపటైటిస్ ఏ మనం చూస్తుంటాము ఈ ఫుడ్ వల్ల. ఫుడ్ కంటామినేషన్ సేమ్ థింగ్ లైక్ టైఫాయిడ్ అండ్ గ్యాస్ట్రోఎంటరైటిస్లో ఎలానైతే మనకు ఈ ఫ్లైస్ వల్ల వస్తుందో, ఇది ఫ్లైస్ తర్వాత ఇవి కంటామినేటెడ్ వాటర్. సో మనం ఎప్పుడైతే ఆ కంటామినేటెడ్ వాటర్ తీసుకుంటామో అది వైరసెస్ లోపలికి వెళ్ళి లివర్ని డ్యామేజ్ చేస్తాయి. సో లివర్ డ్యామేజ్ అయితే yellowish discoloration ఐస్లో వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ జాండీస్. సో కామన్గా మనం ఈ సమ్మర్లో చూసేది హెపటైటిస్ ఏ వైరస్. సో ఇట్ ఈస్ డ్యూ టు కంటామినేషన్ ఫుడ్ ఇంటేక్, వాటర్ ఆర్ ఫుడ్ ఇంటేక్. సో ఇది కూడా ఒక జాండీస్.
సో దానిలో సిమ్టమ్స్ ఏముంటుందంటే ఎల్లోయిష్ డిస్కరేషన్ ఆఫ్ ఐస్, అంటే ఎల్లో అవుతాయి. తర్వాత పేషెంట్కు ఫీవర్ వస్తుంది, ఆకలి తగ్గుతుంది, తర్వాత డల్గా అయిపోతారు. సో దట్ ఈస్ ఆల్సో ప్రాబ్లమేటిక్. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మనం హైజీన్, వెల్ మెయింటైన్ హైజీన్ చేస్తే మనకు ఈ డిజీజ్ రాకుండా ఉండొచ్చు. సో టైఫాయిడ్ కానీ, గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ, ఈ జాండిస్ కానీ ఒకటే ట్రీట్మెంట్. సో వీ హ్యావ్ టు ప్రివెంట్ ఇట్ బై టేకింగ్ క్లీన్ ఫుడ్, క్లీన్ వాటర్ అండ్ రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్ బిఫోర్ గోయింగ్ టు టాయిలెట్ ఆర్ బిఫోర్ ఈటింగ్ ఫుడ్. అది తీసుకుంటే మనకు చాలా 90% ఆఫ్ ద డిజీజ్ వీ కెన్ కట్ డౌన్. జాండీస్లో ఎటువంటి లక్షణాలు కనబడితే దాన్ని మనం జాండీస్గా గుర్తించాలి? జాండీస్లో ఫస్ట్ పేషెంట్కి కొంచెం టైర్డ్నెస్ వస్తుంది, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫీవర్, ఒక 1-2 డేస్లో ఫీవర్ వస్తుంది, లాస్ ఆఫ్ ఎపిటైట్, ఆకలి తగ్గిపోతుంది, డల్గా అయిపోతారు, టెంపరేచర్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఐస్ చూస్తే ఎల్లో కనబడుతుంది. సో దట్స్ ఎ క్లాసికల్ జాండీస్. సో దానికి హెపటైటిస్ ఏ అంటే డయాగ్నోస్ చేయాలంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయండి, బికాస్ ఇట్ ఈస్ ఎ వైరస్. ఎన్నో జాండీస్కు ఎన్నో కాజెస్ ఉంటాయి, బట్ డ్యూ టు హెపటైటిస్ ఏ అంటే బ్లడ్ టెస్ట్లో యాంటీబాడీస్ చూస్తారు. హెపటైటిస్ ఏ యాంటీబాడీస్, ఐజీఎం యాంటీబాడీస్ చూస్తే మనకు బ్లడ్ టెస్ట్లో ఈ జాండీస్ ఈస్ డ్యూ టు దిస్ ఫుడ్ కంటామినేషన్ అని తెలుస్తుంది. దానికి యూజువల్లీ హెపటైటిస్ ఏకి ట్రీట్మెంట్ అంటే యూజువల్లీ ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్, అంటే అది తగ్గిపోతుంది హెపటైటిస్ ఏ వైరస్ అయితే. వేరే కొంచెం సీరియస్ ఉంటుంది, కానీ హెపటైటిస్ ఏ యూజువల్లీ కమ్స్ డౌన్ బై ఇట్ సెల్ఫ్. ఓకే, రైట్. వేసవిలో గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్, జాండీస్ వ్యాధులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే డీహైడ్రేషన్ తగ్గించే మార్గాలు ఏంటి, దీని గురించి మనం మాట్లాడుతున్నాము. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఓకే సార్, జాండీస్ని సిమ్టమ్స్ గుర్తించిన తర్వాత ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటారు? మనం ఇంట్లో జాగ్రత్తలు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళొచ్చా, ఎలా? జాండీస్ వచ్చినప్పుడు అయితే కొంచెం డల్గా ఉంటారు పేషెంట్, అది ఉంటుంది. అయితే సో జాండీస్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళి మనం చూపెడితేనే కరెక్ట్ అండి, బికాజ్ జాండీస్ మనం ఇంట్లో మనం డయాగ్నోస్ చేయడానికి ఉండదు. డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు స్పెషల్ టెస్ట్ చేసి విచ్ టైప్ ఆఫ్ జాండీస్. సో జాండీస్లో చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో అర్లీ స్టేజ్గా మనం డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి వాళ్ళ అడ్వైస్ తీసుకుంటేనే మంచిది. సరే, ట్రీట్మెంట్ వచ్చేసరికి ఏం చేస్తారు ట్రీట్మెంట్ మీరు? అంటే మనకు ఇది హెపటైటిస్ ఏ ఉంటే దాన్ని కొంచెం పేషెంట్కు రెస్ట్ ఇచ్చి సింపుల్ షుగర్, ఓఆర్ఎస్ కానీ, ఎలక్ట్రాల్, గ్లూకోజ్ వాటర్ ఇస్తాము, కొంచెం స్టమక్ను రెస్ట్ ఇస్తాము. తర్వాత ఏదైనా టెంపరేచర్ అయితే కొంచెం టెంపరేచర్కి మెడిసిన్స్ ఇస్తాము. అండ్ సాఫ్ట్ సింపుల్ డైట్ ఇస్తాము. ఓన్లీ సింపుల్ కార్బోహైడ్రేట్ డైట్ ఇస్తే మనకు సేఫ్ ఉంటుంది. కానీ ఇది డయాగ్నోస్ చేయాలంటే మనం ఇంట్లో ఉండి చేయరాదు. పేషెంట్ కంపల్సరీగా హాస్పిటల్ తీసుకెళ్ళి మనం డాక్టర్ సలహా తీసుకుంటేనే మంచిది. ఓకే, హాస్పిటల్లో అట్లా ఎన్ని రోజులు అడ్మిట్ అయ్యి ఉండాలి? హాస్పిటల్లో అంటే మనం అదే డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ మనం డయాగ్నోస్ చేసి కొన్ని ఫ్లూయిడ్స్ కానీ, సింపుల్ షుగర్స్ కానీ అట్లా ఇచ్చి మనం టెంపరేచర్ హెపటైటిక్ ఇంక్రీజ్ అయితే ఒక 3-4 డేస్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుందండి. అంటే ఐస్లో ఉండే ఎల్లోయిష్ కూడా తగ్గుతుందంటారా వెంటనే? అంటే జాండీస్ వచ్చిన వాళ్ళకి అది రికవర్ అవుతుంది. లివర్ కొంచెం డిరేంజ్డ్ ఉంటుంది ఫంక్షన్, దెన్ కొంచెం రెస్ట్ ఇస్తే అది నార్మల్ అవుతుందండి. ఓకే, అండ్ పిల్లల్లో కూడా చాలామంది ఇలాంటివి వస్తూ ఉంటాయి, అండ్ మనం ఏదో ఇంట్లో అలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, కానీ పిల్లలకి వచ్చినప్పుడు మాత్రం ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు కదా సార్? ఎస్ సార్, ఎందుకంటే కంపల్సరీ మనం డాక్టర్ సలహా తీసుకునే మనం ముందుకెళ్ళాలండి. అండ్ పిల్లల్లో సార్ 5 to 6 days ఉన్న పిల్లలు కూడా జాండీస్ మనం చూస్తూ ఉంటాం, మోషన్స్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఫోటోథెరపీ అది చేయిస్తూ ఉంటారు కదా? అంటే అది డిఫరెంట్. నేను అదే అన్నాను కదా, 100 types ఆఫ్ జాండీస్ ఉంటుంది. అంటే ఇది జాండీస్ ఆఫ్ ప్రీమాచ్యూరిటీ అంటారు. అది డ్యూ టు ప్రీమాచ్యూరిటీ అన్నప్పుడు అర్లీగా బార్న్ అయిన వాళ్ళకు లివర్ ఫంక్షనింగ్ అంత ఉండదు. అయితే దాన్ని ఏం చేస్తారంటే ఫోటోథెరపీ ఇచ్చి దే విల్ డిక్రీజ్ ద జాండీస్. అది 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 న్యూ బార్న్ చిల్డ్రన్స్లో ప్రీమాచ్యూర్గా బర్త్ అయిన వాళ్ళకు వస్తుంది. యూజువల్గా రొటీన్గా అందరికీ రాదు.
ఓకే, సో ఇట్ రిక్వైర్స్ అదర్, ఇట్ ఈస్ నాట్ డ్యూ టు హెపటైటిస్ ఏ కానీ వైరస్ ఇన్ఫెక్షన్ కాదు, అది డెవలప్మెంటల్ ప్రాబ్లం అండి. అది మనం దీని కింద రాదు, అది ఇన్ఫెక్షన్స్ కింద అది వేరే కంప్లీట్ డిఫరెంట్ అండి. ఓకే, దానికి ఫోటోథెరపీతో ఒక 2-3 డేస్లో తగ్గిపోతుంది. ఓకే, సో పెద్దవాళ్ళలో వచ్చినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లలు పెద్దవాళ్ళు సిమ్టమ్స్ సేమ్ ఉంటాయా? ట్రీట్మెంట్ కూడా సేమ్ ఉంటుందా? ఏంటి, ఎలా రికవర్ అవ్వచ్చు వాళ్ళు? రైట్, అంటే మనకు జాండీస్ హెపటైటిస్ ఏ అంటే అది వైరల్ ఇన్ఫెక్షన్ పెద్దవాళ్ళకి రావచ్చు, చిన్న వాళ్ళకి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. అది ఫుడ్ వల్ల వస్తే మనం సిమ్టమ్స్ ట్రీట్మెంట్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్కి సేమే ఉంటుంది. కానీ చిల్డ్రన్స్ బాగా ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ తింటారు కదా, దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ హెపటైటిస్ ఏ వైరస్ ఇన్ఫెక్షన్. వాళ్ళకి హెపటైట్ తగ్గుతుంది, ఆకలి తగ్గుతుంది, తర్వాత కొంచెం డల్గా ఉంటారు, వామిటింగ్ చేస్తూ ఉంటారు. అయితే అటువంటి సిమ్టమ్స్ ఉంటే మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి ఇది హెపటైటిస్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా కాదా అని వాళ్ళు నిర్ధారణ చేసి మనకు సలహా ఇస్తారు. ఓకే, సో అసలు వడదెబ్బకు మనం గురి కాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి? కొంతమంది అవుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం, అమ్మో మనకు కూడా వడదెబ్బ తగులుతుంది అని చాలామంది భయపడుతూ ఉంటారు బయటికి వెళ్ళాలన్నా కూడా. సో తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తే కనుక వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మనం కంపల్సరీ వెళ్ళాలంటే యూ షుడ్ బి ప్రిపేర్డ్. ఫస్ట్ ఈజ్ మనం క్లాత్స్ చూడాలి, క్లాత్స్ లూజ్ ఫిట్టింగ్, ఏరేషన్ ఉండేటట్టు, వెరీ టైట్ క్లాత్స్ వియర్ చేయద్దు. తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ టు క్యారీ అంబ్రెల్లా ఆర్ సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఓఆర్ఎస్ బాటిల్స్ పెట్టుకొని వెళ్ళాలి. ఇది వీ కెన్ ప్రివెంట్. అండ్ ఆల్సో వీ షుడ్ నాట్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్. సో దాంతో డిహైడ్రేషన్ అంటే లూజ్ మోషన్స్, వామిటింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఇటువంటి ఇది వడదెబ్బ తాగే పేషెంట్స్ ఎవరు ఉంటారంటే ఎల్డర్లీ పేషెంట్స్ కానీ, చిల్డ్రన్స్ కానీ. సో అండ్ దోస్ పీపుల్ హూ గో ఆన్ ఫీల్డ్ ఫర్ వర్క్ లైక్ ఫార్మర్స్ కానీ, లేకపోతే మిలిటరీ ఆర్ ఎనీ యూనిఫామ్ పోలీస్ వాళ్ళు కానీ, లేకపోతే ఆర్ సేల్స్, దే హావ్ టు కంపల్సరీ తిరుగుడు ఉంటుంది. సో దే షుడ్ కొంచెం జాగ్రత్తగా కొన్ని తీసుకుంటే, డిహైడ్రేషన్ కాకుండా ముందుగా జాగ్రత్తగా ఉంటేనే మనం ఇటువంటి సీరియస్ ప్రాబ్లమ్స్ లైక్ హీట్ స్ట్రోక్ ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుందండి. సార్, ఓల్డ్ ఏజ్ వాళ్ళ విషయంలో ఏం చెప్తారు మీరు? సో వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కదా? ఎందుకంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కొన్ని డిజీజెస్ లైక్ ఉంటుంది, బీపీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్, తర్వాత కిడ్నీస్, కార్డియాక్ ఫెయిల్యూర్. సో ఇటువంటి పేషెంట్స్ కొంచెం డిహైడ్రేషన్ అయితే బాడీలోకి వెళ్ళి ఫ్లూయిడ్ వెళ్ళిపోతే డిహైడ్రేషన్ అంటారు. డిహైడ్రేషన్ అయితే ఈ ఫంక్షనింగ్ అన్నీ తొందర కాంప్రమైజ్ అవుతాయి, తొందర డ్యామేజ్ అవుతాయి, కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, లేకపోతే హార్ట్ కానీ డ్యామేజ్ అవుతుంది, ఆర్ లివర్ కానీ ఇటువంటి నెక్రోసిస్ గిట్లా అవుతూ ఉంటాయి. సో దట్ ఈజ్ దాన్ని ప్రివెంట్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఈ ఎల్డర్లీ పేషెంట్స్ ఆల్సో ఎక్కువ బెడ్ మీదనే ఉంటారు, యూజువల్లీ ఎక్కువ మొబిలిటీ ఉండదు. సో దే విల్ డిపెండ్ ఆన్ దేర్ డైలీ యాక్టివిటీస్, ఫుడ్ కానీ వాటర్ కానీ, వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. సో అటువంటి వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, తొందర డిహైడ్రేషన్ అయ్యి తొందర ఈ హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్ కానీ, హీట్ క్రాంప్స్, డిహైడ్రేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఎక్కువ టైం బెడ్ మీద ఉన్నా కూడా, బెడ్లు ఉంటే అది ప్రిక్లీ హీట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. బికాజ్ ఎక్సెసివ్ హీట్, దే విల్ బి లయింగ్ ఆన్ వన్ పోస్చర్ ఓన్లీ, ఒకటే సైడ్ పడుకొని ఉన్నా కూడా బాగా హీట్ వస్తుంది, హీట్ వచ్చి అక్కడ ప్రిక్లీ హీట్ వస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో ఏ ప్రాబ్లం. ఓకే సార్, ఈ చికెన్ పాక్స్ కూడా ఈ సమ్మర్లో వస్తూ ఉంటాయి అంటారా? చికెన్ పాక్స్ యూజువలీ మార్చ్ నుంచి మే వరకు వస్తుంది. అండ్ యూజువలీ ఇట్ ఈస్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్, అంటే ఈ వైరస్ అన్నట్టు. సో వైరల్ తెలుగులో దీన్ని అమ్మ తల్లి కూడా అంటారు. సో ఇట్ ఈస్ ఎ వైరస్ ఇన్ఫెక్షన్. ఇట్ ఎలా స్ప్రెడ్ అవుతారంటే ఇట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ ద రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. సో ఫస్ట్ ఏమవుతుందంటే దే విల్ హ్యావ్ కొంచెం ఇచ్చింగ్, బాడీ అంతా ఇచ్చింగ్ వచ్చి సడన్గా సెకండ్ డే ర్యాష్,
స్కాబ్స్ ఫామ్ అవుతాయి, ఇచ్చింగ్ ర్యాష్ అండ్ ఫీవర్. ర్యాషెస్ కూడా ఎలా ఉంటుందంటే వాటర్ బబుల్స్ లాగా ఉంటుంది. మీరు చూడండి, దట్ ఈస్ లైక్ వాటర్ బబుల్, వాటర్ ఫిల్ బబుల్ విత్ రెడ్ బార్డర్స్. సో దట్ ఈస్ అ క్లాసికల్ వెసికిల్ అంటారు దాన్ని, వెసిక్యులర్ ఇరప్షన్స్. సో అది అంతా వస్తుంది, దాంతో బాగా ఇచ్చింగ్ ఉంటుంది, హై టెంపరేచర్ ఉంటుంది. యూజువలీ ఇట్ ఈస్ ఎ వైరల్ ఇన్ఫెక్షన్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు హీట్ స్ట్రోక్ కానీ అట్లా కాదు, కానీ ఇట్ ఈస్ కామన్లీ ఈ మార్చ్ టు మే చూస్తాం. సో ఆ మంత్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంతే. రైట్ సార్, ఒక కాల్ చూద్దాం. లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మేడం. మీ సమస్య చెప్పండి. మేడం నేను ఎండలో ఎక్కువ తిరిగే పని ఉంటుంది మేడం. అయితే ఒంటి నిండా పొక్కులు, మూత్రం పోస్తే పచ్చగా వస్తుంది. ఏం మెడిసిన్ వాడాలి ఏమన్నా చెప్పగలరా? ఓకే, హలో. వింటున్నారండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. అయితే మీరు మీరు ఎండలో ఎక్కువ తిరుగుతా అంటున్నారు కదా. సో మనం చెప్పినట్టు మనం కొంచెం హాట్ వెదర్లో వెళ్ళినప్పుడు డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. ఫస్ట్ మొదలే మార్నింగ్ వెళ్ళేటట్టు కొంచెం వాటర్, ఫ్రూట్, అది బటర్ మిల్క్ కానీ వెళ్ళి బయటికి వెళ్ళండి. నెక్స్ట్ మీ ఫుడ్, వాటర్ బాటిల్ గిట్ట క్యారీ చేయండి. వెన్ ఎవర్ యూ ఫీల్ థర్స్టీ అప్పుడు ఇమ్మీడియట్గా తాగండి. తర్వాత నెక్స్ట్ యూరిన్ కూడా ఎవ్రీ 2 to 3 అవర్స్కి ఒకసారి వెళ్తే మంచిది. సో దట్ ఎక్కువ డిహైడ్రేషన్ అయ్యి యూరినరీ ఇన్ఫెక్షన్స్ గిట్ట కాకుండా ఉంటుంది. నెక్స్ట్ స్కిన్ ఏదో ప్రాబ్లం చెప్తున్నారు కదండి మీరు. అయితే స్కిన్ ప్రాబ్లం చూస్తే తెలుస్తుంది. కామన్గా నేను చెప్పాను చూడండి, ఒకటేమో ప్రిక్లీ హీట్ అదన్నీ ఉండాలి, లేకపోతే సన్ బర్న్స్ కానీ. సన్ బర్న్స్ యూజువలీ అది మనకు ఎక్కడైతే సన్ ఎక్స్పోజర్, నేప్ ఆఫ్ ది నెక్ కానీ హ్యాండ్స్ మీద కానీ అక్కడ వస్తుంది. ఇప్పుడు ప్రిక్లీ హీట్ అనే కవర్డ్ ఏరియాస్, లైక్ మనం పడుకున్నప్పుడు బ్యాక్లో వస్తుంది. సో అది మనం ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే మనకు కరెక్ట్గా తెలుస్తుంది మనకు, అంటే మీకు ప్రాబ్లం ఎక్కడ ఏముందని. ఓకే. అండ్ ఈ సమ్మర్లో ప్రత్యేకించి పౌడర్స్ చాలా వాడుతూ ఉంటారు కదా, అంటే ఆ హీట్ నుంచి, ఆ స్వెట్ నుంచి తప్పించుకోవడానికి అవి వాడడం కరెక్టేనా? అంటే యూజువలీ నాట్ అడ్వైజబుల్. అంటే మనకు స్వెట్ బ్లాక్ చేయొద్దండి. స్వెట్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్ ఇట్ షుడ్ ఫ్లో ఇట్ ఆఫ్. సో బెటర్ అడ్వైజ్ ఇస్ టు ప్రివెంట్ స్వెట్టింగ్. మనం స్వెట్టింగ్ ప్రివెంట్ చేయాలంటే యూ షుడ్ బి ఇన్ ది షేడ్. కూల్ ఏరియాస్లో ఉంటే మనకు స్వెట్టింగ్ ఎక్కువ రాదు. ఇప్పుడు స్వెట్టింగ్ వస్తుంటే మనం బ్లాక్ చేస్తే దట్ విల్ కాజ్ మోర్ అమౌంట్ ఆఫ్ బ్లాక్ ఇన్ ది స్వెట్ గ్లాండ్. బ్లాక్ అయితే అది ఇరిటేషన్ అయ్యి రప్చర్ అవుతుంది. దట్ విల్ కాజ్ ప్రిక్లీ హీట్. సో దట్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. పొక్కులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దాన్ని ఆపితే కనుక. సో ఫస్ట్ స్వెట్ రాకుండా చూడాలంటే కూల్ షేడీ ఏరియాస్లో ఉండి ఎక్కువ స్వెట్టింగ్ రాకుండా ఉండాలి. మళ్ళీ బాతింగ్ కూడా మార్నింగ్ ఈవినింగ్ కూడా చేస్తే మనకు అది క్లీన్గా ఉంటుంది. సో స్వెట్ బ్లాక్ కాకుండా చూడాలి, దట్ ఈస్ అడ్వైజబుల్. అండ్ ఈ సమ్మర్లో 2 times బాత్ అండ్ హెడ్ బాత్ కూడా కొంచెం రెగ్యులర్గా చేస్తాం ప్రత్యేకించి. సో దట్ స్కిన్ బికమ్స్ క్లీన్ అండ్ స్వెట్ గ్లాండ్స్ పోర్స్ కూడా బ్లాక్ అయ్యి మన ప్రిక్లీ హీట్ రాకుండా 99% చాలా ఎఫెక్టివ్ అండి అది. మామూలుగా మనం 2-3 లీటర్స్ వాటర్ అనేది తాగుతూ ఉంటాము. ఈ వేసవిలో ఇంకొక 1 లీటర్ ఎక్స్ట్రా తాగాల వాటర్ విషయం? ఎక్స్ట్రా తాగితేనే మంచిది. బికాజ్ మనం స్వెట్ గ్లాండ్స్లో ఎంత మనం స్వెట్ వాల్యూమ్ లాస్ అవుతాం అప్పుడప్పుడు చూస్తే ఆశ్చర్యపోతాము. అంటే 5 to up to 10 to 20 liters వీ కెన్ లూజ్ ఫ్రమ్ స్వెట్ ఓన్లీ. సో అది మనకు ఎస్టిమేషన్ ఉండదు ఎంత స్వెట్లా వెళ్తుందని. సో మనకు ఒక్క సిమ్టమ్ ఏంటంటే హంగ్రీ, అంటే థర్స్ట్. ఎంత మనకు నీళ్ళు దాహం వేస్తే అంత తాగితేనే బెటర్. సో అవర్ బ్రెయిన్ విల్ గివ్ ఎ సిగ్నల్ దట్ యూ హ్యావ్ టు డ్రింక్ వాటర్ అని. సో ఎంత డ్రింక్ చేస్తే అంత మంచిది. మనం ఇంత అని చెప్పడానికి లేదు, కానీ బెటర్ టు టేక్ 2 to 3 liters, అబౌవ్ 3 liters ఓన్లీ. అండ్ you have to pass the urine every 2 to 3 hours. That is better. So that మనకు డిహైడ్రేషన్ అంటే మనకు తెలుస్తుంది, వీఆర్ సేఫ్ జోన్లో ఉన్నామని తెలుస్తుంది అండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. మేడం మా పాపకు 17 years మేడం. సో అన్ని వీక్ పైన దానిపైన మన చెంపల పైన చాలా తుర్పులు వస్తుంది.
పురుపులు అది ఎట్లా చికెన్ బాక్స్ లెక్క. అదే డాక్టర్ కు కలిసిన 3-4 ఇయర్స్ అయింది మేడం. డాక్టర్ ని కలిసినప్పుడు డాక్టర్ చూసి మందులు రాసిస్తున్నారు. 3 months 6 months లో తగ్గిపోతున్నాయి. మళ్ళా 3 months 4 months తర్వాత మళ్ళీ వస్తుంది మేడం. దీనికి ఏదైనా పక్క సొల్యూషన్ ఏదైనా? ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఇప్పుడు గుడ్ ఈవినింగ్. అంటే ఇప్పుడు మనం ఇటు హాట్ వెదర్ మనం చూసాం కదా, చికెన్ పాక్స్ అనేది ఓన్లీ వన్ టైం ఫెనామినా. అంటే ఒకసారి వస్తే సెకండ్ టైం రాదు. యూజువలీ చికెన్ పాక్స్ ఒక 10 to 14 days ఉండి అది వెళ్ళిపోతుంది, మళ్ళీ లైఫ్ టైంలో రాదు. లైఫ్ టైంలో వచ్చేది ఉంటే అది షింగిల్స్ అంటారు, యూజువలీ అడల్ట్ ఏజ్లో వస్తుంది. సో మీరు అంటున్నారు కదా రికరెంట్గా ఊకే వస్తుందంటే అది మనము ఒకసారి స్కిన్ డాక్టర్ కానీ డాక్టర్ గారు చూస్తేనే మనకు దాన్ని డయాగ్నోజ్ చేయొచ్చు. బట్ మీరు చెప్పిన హిస్టరీ బట్టి అయితే అది చికెన్ పాక్స్ అనిపిస్తలేదండి. ఎందుకంటే అది ఓన్లీ ఒకసారి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది, యూజువల్లీ రాదు. యూజువల్లీ బికాజ్ వీ గెట్ ఇమ్యూనిటీ. మనకు ఒకసారి వచ్చింది అనుకోండి చికెన్ పాక్స్, మనకు ఇమ్యూనిటీ వచ్చేస్తుంది, మళ్ళీ సెకండ్ అటాక్ యూజువల్లీ 99% రాదు. అది మీరు ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ కండి సార్. ఓకే, రెగ్యులర్గా వాకింగ్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వాకింగ్ చేస్తూ ఉంటారు కదా. సో మనం ఎప్పుడైతే వాకింగ్ చేస్తాము వాట్ హ్యాపెన్స్, మన మజిల్స్ కంట్రాక్ట్ అవుతాయి, సో హీట్ ప్రొడక్షన్ అవుతుంది. హీట్ ప్రొడక్షన్ అయినప్పుడు మన బాడీ వేడెక్కుతుంది. అయితే ఆ హీట్ను మనం తగ్గియాలంటే స్వెట్ ఫామ్ అవుతుంది. స్వెట్ రిలీజ్ అయ్యి అది మన స్కిన్ మీద ఉండి అది ఇవాపరేట్ అయినప్పుడు మన బాడీ అంతా చల్లబడుతుంది. అయితే మనం వీఆర్ లూజింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్, అంటే వాటర్, దట్ ఈస్ బై స్వెట్. సో మనం స్వెట్ వల్ల లిక్విడ్ లూజ్ అవుతున్నాం కదా, సో యూ టేక్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ బిఫోర్ గోయింగ్ టు ఎక్సర్సైజ్. లిక్విడ్స్ లైక్ బటర్ మిల్క్ ఆర్ ఎనీ నిమ్మకాయ రసం కానీ సాల్ట్ వేసి తాగండి. ఈ సమ్మర్లో ఎక్కువగా లెమన్ జ్యూస్ ఎక్కువగా తాగాలి అండ్ ఆరెంజ్ జ్యూసెస్ కూడా చాలా మంచిది. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. ఓకే సార్, చివరిగా ఈ సమ్మర్కి సంబంధించి అందరికీ ఏం చెప్తున్నారు? ఈ సమ్మర్లో వీ షుడ్ నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ సమ్మర్. వీ హ్యావ్ టు ప్రివెంట్. మనకు జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు డిజీజ్ రాకుండా ఫస్ట్ అయితే మెయింటైన్ ది హైజీన్. సో క్లీన్ వాటర్, క్లీన్ వెజిటేబుల్స్, క్లీన్ ఫుడ్ అండ్ హ్యాండ్ వాషింగ్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు బయటికి వెళ్ళినప్పుడు యూ క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్, క్యారీ యువర్ ఓన్ ఫుడ్ టిఫిన్ బాక్స్ ఆర్ లైక్ దట్. దెన్ wear clean, neat and loose clothing. Tight clothing should not be used, so that sweating ఎక్కువ వస్తే అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లైక్ ప్రిక్లీ హీట్ కానీ అట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎవరైతే ఎల్డర్లీ ఉన్నారో వాళ్ళకి కూడా ఎక్స్ట్రా కేర్ ఇవ్వండి. ఆయనకు కూడా వాట్ ఎవర్ హీ రిక్వైర్స్, ఫుడ్ కరెక్ట్ టైం అండ్ లిక్విడ్స్ అమౌంట్స్ బాగా ఇవ్వండి. మళ్ళీ పిల్లలకు కూడా చెప్పండి, దే హ్యావ్ టు ప్లే అవుట్డోర్ గేమ్స్ కాకుండా ఇండోర్ గేమ్స్ ఎంకరేజ్ చేయండి. దెన్ ఎడ్యుకేట్ దెమ్ టు టేక్ ఇది హోమ్ మేడ్ ఫుడ్ ఓన్లీ, హోమ్ మేడ్ ఫ్రూట్ జ్యూసెస్ ఓన్లీ. సో దానివల్ల మనం ఈ సమ్మర్ డిజీజ్ను రక్షించుకోగలుగుతున్నాం. రైట్ సార్, వేసవిలో డిహైడ్రేషన్ తగ్గించే మార్గాలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలనే విషయాల గురించి మా ఆడియన్స్ అందరికీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ TSAT ఆరోగ్య మిత్ర కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.